అందరికీ నమస్కారం. సర్జికల్ స్ట్రైక్ చేద్దాం అనుకున్నాం, దానికంటే ముందు సాఫ్ట్వేర్ స్ట్రైక్ మాత్రం చేసాం. కారుకు సన్స్ట్రోక్ జరిగితే కమలానికి సందేహం జరిగింది. ముందుగా భారతీయ జనతా పార్టీని ఆదరించి అభిమానించి ఒక విశ్వాసం నమ్మకంతో ఇప్పటికే 43 స్థానాలు గెలవడం జరిగింది. ఇంకా 7 స్థానాల్లో ఆధిక్యం ఉన్నట్టు సమాచారం వస్తూ ఉన్నది. ఈ స్థాయిలో భారతీయ జనతా పార్టీని ప్రో చేసినటువంటి భాగ్యనగర ప్రజలకు శిరస్సు వంచి వినమ్రపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ గెలుపులో కష్టపడి పనిచేసినటువంటి వీరోచిత పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. దాంతోపాటు జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు, అవినీతి పాలనకు, కుటుంబ పాలనకు దాన్ని గుర్తించి తెలంగాణ ప్రజలకు ఇంటికొచ్చిన న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు అండగా ఉండి ప్రోత్సహించినటువంటి అన్ని రకాల సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు, అభినవ సర్దార్, కేంద్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు శ్రీ అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు, వారితో పాటు వివిధ రోడ్ షోలో కానీ వివిధ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జాతీయ నాయకులకు, వివిధ రాష్ట్రాల నాయకులకు, మనకు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, స్మృతి ఇరానీ గారు, ప్రకాష్ జావడేకర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీ లక్ష్మణ్ గారు కన్వీనర్ గా, శ్రీ కిషన్ గారు చైర్మన్ గా, వేదికమైన పెద్దలు, చాలా మంది సీనియర్ నాయకులు, ఒక టీం వర్క్ గా అందరు కలిసిమెలిసి ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించాలని తమతో ఆలోచనతో కష్టపడి పనిచేసినటువంటి రాష్ట్ర నాయకులంతా కూడా, వివిధ మోర్చాల నాయకులు కూడా, ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులకు మరియు యాజమాన్యం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నిక కార్యకర్తలు కష్టపడిన తీరు అదొకటైతే, ముఖ్యంగా ఒక 2 వ్యక్తులకు విజయాన్ని అపయత్నాలు వాళ్ళకి అంకితం ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నాడు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాల్చండి, ఎన్నికల కమిషనర్ రాత్రనక పగలనక అవసరం ప్రత్యేకంగా సర్కులర్ కూడా చేసిపోయి టీఆర్ఎస్ పార్టీ కష్టపడిన కార్యకర్తలు ఎక్కువ శ్రమించి కష్టపడినటువంటి ఓటోకు లేని వ్యక్తి అబ్బాయి కూడా పోలింగ్ ఆఫీసర్ గా ఏదో విధంగా టీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని తప్పడంతో కష్టపడి పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ అనుకునే ప్రయత్నించినటువంటి ఎన్నికల కమిషనర్ కు ఈ విజయాన్ని అంకితం చేస్తారు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ మద్యం మంచలే, ఎక్కడ డబ్బులు మంచలే, కానీ అహంకారంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అని చెప్పి ఒక అహంకారంతో, గర్వంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు కూడా చూసి చూడవలసిన పోలీసు అధికారులు
గౌరవులు పెద్దలు కిషన్ రెడ్డి గారు. ఈ గెలుపుకు వారు ప్రధాన కారణము. వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ప్రోత్సాహం చాలా ముఖ్యమైనది గెలుపులో. దాంతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద టీఆర్ఎస్ ఎంఏ పార్టీ గుండాలు దాడి చేస్తే చూసి చూడట్టు వివరించే విధంగా కింది స్థాయి పోలీస్ అధికారులను ఆదేశించినటువంటి డీజీపీ గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేస్తే కూడా చూసి చూడట్టు ఉండమని చెప్పి ఆదేశించిన డీజీపీ గారు, వీళ్ళిద్దరు ఎక్కడ దాడి చేయకుండా పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేసినటువంటి డీజీపీ గారు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు. ఈ ఇద్దరు వ్యక్తులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి అప్పగిన గురుతర బాధ్యతగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉన్నారు. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం, మతం పేరుతో విధ్వంసాలు సృష్టిందని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం, ప్రజలను ఓటింగ్ కు పాల్గొనకుండా ఉండే విధంగా ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయడము, ఇండియా పాకిస్తాన్ అని చెప్పి ప్రజలు బెదిరించే ప్రయత్నం చేయడము, ఎంఏ పార్టీకి చేదోడు వాదుడుగా ఉండడము, దాంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించారు, గమనించారు. దుబ్బాకలో అల్లుడు సంగతి చూశారు, జేఎస్ఎంసీలో కొడుకు సంగతి చూశారు. దీనికి ఎవరి బాధ్యత వహించాలో టీఆర్ఎస్ పార్టీకే వదిలేదు. అబద్ధాలతో ఇన్ని అన్ని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పడేసింది, మద్యం ద్వారా డబ్బుల ద్వారా గెలిచే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని మన జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడికంటే అడ్డుకొని ప్రజలకు వాస్తవ విషయాలు తెలిసే ప్రయత్నం చేశారు. చాలా మంది కార్యకర్తలు కాళ్ళు విరిగినాయి, చేతులు విరిగినాయి, ముక్కు ఫ్రాక్చర్ అయింది, రసావరైనాయి, అయినా కూడా ఎక్కడ కూడా చేయలేరు. చాలా ఓపికగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిజంగా వాళ్ళందరికీ హ్యాట్సాఫ్. ఇవాళ కలిసి గట్టిగా ఒక టీం ఏర్పడి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఏదో విధంగా అడ్డదారులు గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ కలిసి చేశారు. చివరికి తప్పుడు సర్కారు విశ్లేషణ, ఒక సర్కారు విశ్లేషణ ప్రత్యేకంగా దాన్ని హైకోర్టు తప్పు కొట్టింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పటికీ, జరిపే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజలు వాస్తవంగా గ్రహించి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ యొక్క గడిల పాలన బద్దలు కొట్టే పార్టీ. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అహంకారాన్ని, అవినీతిని అంతమొందించే పార్టీ భారతీయ జనతా పార్టీని భావించి అలా ప్రజలు మాకు అండగా ఉన్నారు. కాబట్టి మొన్నటి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. టీఆర్ఎస్ పార్టీకి పతనం ప్రారంభమైంది. దుబ్బాకలో కారు ఫంక్షన్ అయింది. ఇప్పుడు డెంటింగ్ వర్క్ రెడీ ఉన్నది కాదు. నెక్స్ట్ 2023లో పక్కా షెడ్ పోతుంది కారు సారు ఇక రారు అని చెప్పి మేము చెప్పినాము. దాన్ని ప్రజలు గ్రహించారు, గమనించారు, భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించారు. కానీ కేంద్రం అనేక ఎదుర్కొంది. మా కిషన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో, ప్రతి బహిరంగ సభలో, ప్రతి రోడ్ షోలో వాస్తవ విషయాలను చెప్పినప్పుడు కూడా ఇలా ప్రజలు కూడా అబద్ధాలను నిజాలుగా చర్చించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ ప్రజలు వాస్తవం నమ్మేది. వాళ్ళని సాక్షాత్తు నా సంతకాన్ని పూర్తి చేసి 10,000 రూపాయలు వాళ్ళు ఆపారు. భాగ్యలక్ష్మి దేవాలయాన్ని కూడా వివాదాస్పదం చేశారు. పివి నరసింహారావు గారు ఎన్టీఆర్ గారి యొక్క సమాధులను మూర్ఖులు అకూడతో వేసి కూడగొడతారు కూడా కనీసం ముఖ్యమంత్రి స్పందించాలి. కానీ పివి నరసింహారావు జయంతి ఉత్సవంతో జరుగుతున్నాడు. ఆ విషయాన్ని గమనించారు, గుర్తించారు. మేము రోహింగ్యాల విషయంలో మేము వాస్తవం తెలియజేసే ప్రదేశం రోహింగ్యాలు పోలీసు అధికారులు ఇన్ని కేసులు పెట్టాం, అన్ని కేసులు పెట్టేవాడు. కాబట్టి అబద్ధాలతో అడ్డదాలు గెలిచే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపడని చెప్పారు. ఇవే ఫలితాలు
ఇవే ఫలితాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా ఇవే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా గెలిచిపోయింది రావాలి. కనీసం వాళ్ళ మంత్రులకు అపాయింట్మెంట్ చేయండి, వాళ్ళ ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ చేయండి, కనీసం సమస్యలు వినండి. ఎట్లా ఓడిపోదని చెప్పి నిన్న మనం బయటికి వెళ్ళి పాపం నరసింహ గారు పోతే అడిగిపోయాడు, గణేష్ గుప్తా గారి తన అడిగితే ఇప్పుడు ఓడిపోతున్నారు బాబు. పోటీ సాధేషన్ కనీసం కనిపించగలిగింది ఇప్పటికే రావడం. అది భారతీయ జనతా పార్టీ విజయమే. కాషాయ వస్త్రాలు వేసుకొని వాళ్ళ బూత్ జనాల్లో వాళ్ళ చిత్తు కాగితాలు కూడా కాషాయ వస్త్రం నేను హిందువును అని చెప్పుకునే స్థాయికి వచ్చినది భారతీయ జనతా పార్టీ విజయం. మరి భాగ్యమైన ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్ అవ్వాలి. కేవలం మైనార్టీ సంతుష్టీకరణ విధానంతో ఒక వర్గాన్ని కొమ్మువాసి ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవాలని ప్రయత్నం చేసినటువంటి పార్టీలకు భాగ్యమైన ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్ అవ్వాలి. తనకి గుడ్డపాట చెప్పిన విషయాన్ని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాని విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. మనం ఉదయం నుంచి ఆ విషయం స్పష్టం చేస్తూ వస్తున్నాం. కానీ దానికి భిన్నంగా మెజార్టీ ప్రజల నుండి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఈ రాజకీయ పార్టీలు వివరించిన తీరును ఇలా భాగ్యనపై గుర్తించారు. అభివృద్ధి ఆత్మ గౌరవం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. కాబట్టి అభివృద్ధి ఆత్మ గౌరవాన్ని గుర్తించి అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించి భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇవాళ ఇంత మంచి అవకాశం ఇచ్చారు. తప్పకుండా గతంలో జిహెచ్ఎంసీ సమావేశం జరిగితే 99 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏడి తాగిన వ్యాప్తం చేసుకోండి. ఎంఏ పార్టీ సంఖ్య తగ్గింది. సంస్థలు ఎప్పుడు చర్చ జరగలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కమిషన్ల కోసము, కబ్జాల మీద, కమిషన్ల మీద, అడ్డదారులు గుంట నక్కలక ఏ విధంగా సంపాదించాలో దాని మీద మాత్రమే చర్చ జరిగింది. ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజా సమస్యల మీద, ప్రజలు ఏదైతే కోరుకుంటారో అభివృద్ధి మీద చర్చ జరగడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మీద ప్రజలు బాగా గెలిపించారు. తప్పకుండా మీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మమ్మల్ని కూడా ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిలదీస్తాం. అభివృద్ధి కోసం సహకరిస్తాం. కేంద్రం ద్వారా ఏ విధంగా సహకరించాలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కిషన్ గారి నేతృత్వంలో తప్పకుండా కేంద్రం నుంచి ఏ సహకారమైన అంచనా సిద్ధం కూడా. కానీ పేర్లతో ఫోటోలు మార్చి, పేర్లు మార్చి ఆ నిధులను దారి మళ్ళిస్తే మా అభ్యర్థులతో గెలిచినో తప్పకుండా అడ్డుకుంటారనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కౌంటర్స్ అనేది ఏ ఎన్నికలైనా కూడా ఇవే ఫలితాలు వస్తాయి. మాకు ఇక్కడ అహంకారం ఉండదు. మేము ప్రశాంతంగా ప్రజల తిరుగుడు శిరసావహించి ప్రజల కోసం పనిచేస్తాం, పేద ప్రజల కోసం పనిచేస్తాం, ధర్మం కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కాపుల కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరు త్యాగం చేసిరో వాళ్ళ ఆశల కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏదో ఉద్యమం చేసిరో, విరోధి పోరాటం చేసిరో ఆ ఉద్యమకారుల లక్ష్యం కోసం పనిచేస్తాం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించి అభ్యర్థి భాగ్యనగర ప్రజలందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తూ ఓడిపోయిన స్థానంలో తక్కువ ఓటుతో ఓడిపోయాం. తక్కువ ఓట్లతో ఓడిపోయాం. ఓటింగ్ శాతం పెరిగింది. సీట్ల సంఖ్య 4 నుంచి ఇప్పటికే 43 వచ్చినాయి. కాబట్టి ఇంత స్థాయిలో ప్రజలు మమ్మల్ని నమ్మకం తప్పకుండా ఆ నమ్మకాన్ని మమ్మేయకుండా రాబోయే రోజుల్లో అదే పొందాన్ని కొనసాగిస్తూ మీ అందరి కోసం పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్న భారత్ మాతా విజయ్. ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ కిషన్